అయిపోతే నల్లబడి ఇబ్బంది పడేటప్పుడు మాత్రం ఈ మధ్యకాలంలో అయితే జరుగుతున్నాయి. అంతకుముందు పడుకున్నప్పుడు మాత్రం స్లీపింగ్ ఒకటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి వారానికి ఒకసారి 10 నలుగురు ఏమో మీ లేబర్స్ అంతా నలుగురు గేమ్స్ డోర్ టు డోర్ కలెక్షన్ ట్రాక్టర్ కాబట్టి డ్రైవర్ ఖర్చు మొత్తం 8 మంది ఒక స్టాఫ్ కిషన్ గంజ్లో ట్రాక్టర్స్ సపరేట్ వేరే అన్ని వాటి చుట్టూ ఓపెన్ ఉండాలి. ఇదంతా కంప్లీట్గా ఓపెన్ ఉంటే ఓన్లీ వెజిటేబుల్స్కి ఇదే ఈ బ్లాక్ వరకే గాడి పడుతున్నారు. డ్రెస్ కూడా వాళ్ళు యాక్చువల్గా ప్లానింగ్ ఇచ్చేటప్పుడు నెత్తిన వరకు కొట్టుకున్న వాళ్ళు ఇల్లే వచ్చేసుకోబోతారు. ఇదంతా కేజీ 300 రూపాయలు మనం 180 వేసినాం. కేజీ 180 300 అమ్ముతాం. వాళ్ళు ఏం చేస్తుంది మీరే కొద్దిగా ఎందుకంటే శానిటేషన్ ప్రాబ్లమ్స్ కదా మీరే మేమేమంటున్నాం ఇట్లా 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 అటు ఉంది కదా సార్. ఎల్ షేప్లో చేస్తే ఉంది కదా ఇద్దరు కూడా దీన్ని ఎల్ షేప్లో చేసేస్తే ఎక్కడ వాళ్ళకి అక్కడికి ఇబ్బంది లేకుండా స్టోరేజ్ స్టోరేజ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది మనకి ఇబ్బంది లేకుండా. ఎలుకలు మొత్తం తినేస్తున్నాయి. మేకలు ఆవులు దొంగలు. కాపనలో ఒక బ్లాక్ ఉంది. బ్లాక్ ఉంది అక్కడ గుడి కాడికి వచ్చేటప్పుడు గోడలు పూజీ లేదు చాయ్ ఉంటుందా అంతే ఒకటప్పుడు సంవత్సరం మీరు చేయబట్టి మేత తర్వాత మీరు వారసత్వం నడుస్తుంది. రోజు వచ్చి క్లీన్ చేస్తున్నారా? ఉంటాయి కదా మనం నిద్రకుండా ఇచ్చేది ఉండదు. ఏదైనా ఉందంటే వెంటనే ఏంటిదమ్మా హార్ట్ అటాక్
ఎన్ని వారాలు వస్తుంది? 4 వారాలు ఒక్క రోజేనా ఇంకా మొత్తం 11వ తారీఖు ఒకటే రోజు మన దగ్గర పూర్వం మొత్తం సేమ్ విషయం చెప్తున్నాడు గుడికి పెద్ద ప్రతి ఒక్కరికి వచ్చి బోనం పెట్టి సీజన్ ఏ సీజన్ ఫండ్ ఉంటే ఆ సీజన్ వేరే లేదు క్లియర్ ఓకే ఏం పని చేయాలి రోజు దొరుకుతుందా? రోజు దొరకదా పని? కట్ట పని చేస్తారా? ఏం చేస్తారు కూలి పని అంటే? సూర్యాపేటలో ఈరోజు 48 37 వాటిలో ఈరోజు మార్నింగ్ వాక్ చేయడం జరిగింది. చాలా సంతోషం. మా ఇద్దరు కౌన్సిలర్లు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ కూరగాయల మార్కెట్లో చెత్తారం ఉంటుంది, కానీ ఈరోజు ఎంత క్లీన్గా ఉందంటే మన ఇంట్లో ఏ విధంగా క్లీన్గా పెట్టారో ఆ విధంగా హృదయపూర్వకంగా ఆ ఇద్దరు అదేవిధంగా మార్నింగ్ వాక్ వల్ల ప్రజా సమస్యలు తెలుసుకోగలుగుతున్నారు. అక్కడికక్కడే పరిష్కారం చేస్తున్నాను. ఏదైతే మార్కెట్లో మీ అబ్జర్వ్ చేసింది ఇదోర్లో కూడా అబ్జర్వ్ చేసినాం. ఏదైతే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అది కన్స్ట్రక్షన్ చేసింది, అది వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు. నేను అడిగినాను ఎందుకమ్మా అనుకూలంగా లేదు, ఇంత 30 కోట్ల పైన ఖర్చు పెట్టారంటే వాళ్ళు ఒకటే చెప్పినారు, అక్కడ పోతే గాలి కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి రీసౌండ్ వస్తున్నది కాబట్టి మేము అందులో పోలేకపోతున్నాం. అయితే దాన్ని మరి ఏ విధంగా మాకు అనుకూలంగా నేను మార్కెట్ అధికారులతో మాట్లాడి దాన్ని వ్యాపారస్తులకు అనుకూలంగా అదేవిధంగా హోల్సేల్ ఏదైతే డీలర్స్ ఉన్నారు హోల్సేల్ మార్కెట్ వ్యాపారస్తులు కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా మార్కెట్ అధికారులతో మాట్లాడి దాన్ని కూడా వారికి అనుకూలంగా ఉండేటట్టు చేస్తారు. అదేవిధంగా ఇదోర్లో కూడా చేపలు అమ్ముకునే వాళ్ళు మార్కెట్ కావాలన్నారు. మాకు ఒక దగ్గర కాబట్టి చేపల మార్కెట్ కానీ ఈ మాంసం మార్కెట్ కానీ చికెన్ మార్కెట్ కానీ సెపరేట్గా ఉండాలని అక్కడ కూరగాయల వ్యాపారం ఇదంతా ఒక ప్లాన్ తయారు చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే నేను మున్సిపల్ చైర్మన్ గారిని అభినందిస్తున్నాను. కనీసం 4.5 సంవత్సరాల తర్వాత వారికి కనువిప్పు జరిగేది. ఎమ్మెల్యే కాలేదు కానీ చైర్మన్ గారికి మాత్రం కనువిప్పు కలిగింది. వారు కూడా మార్నింగ్ వాక్ చేస్తున్నట్టు ఇప్పుడే మాకు సమాచారం వచ్చింది. చాలా సంతోషం. ఎందుకంటే చైర్మన్గా వారికి అధికారం ఉంటుంది. మున్సిపల్ సిబ్బందిని ఎమ్మెల్యేపోయి ఆ సమస్యలు తీర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు 8-9 వార్డులలో వారు పర్యటన చేస్తున్నారని చెప్పినారు. చాలా సంతోషం. అమ్మ చైర్మన్ గారు, అన్నపూర్ణమ్మ గారు, మీరు ఈ వర్షాకాలం పూర్తిగా మార్నింగ్ వాక్ చేసినట్టయితే అన్ని సమస్యలు కూడా మున్సిపాలిటీలో ఉండబడిన అన్ని సమస్యలు కూడా తీర్తాయని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. మరొకసారి వారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే
4.5 సంవత్సరాల తర్వాత కనువిప్పు కలిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు కూడా వారిని కూడా పర్యటన చేస్తే వారికి కూడా సమస్యలు తెలుస్తాయి, వెంటనే పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అందుగురించే ఈ వారానికి 3 రోజులు మాత్రమే మేము మార్నింగ్ వాక్, ఎందుకంటే సిబ్బందికి వీలు కలిగేటట్టు తగ్గి మా రోజుల్లో వాళ్ళకి కలిగేటట్టు నిన్న మొన్న ఈరోజు 3 రోజుల్లో మేము మార్నింగ్ వాక్ చేసాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ 3 రోజులు